వారు ఎప్పుడూ మనకి సింధూరం రంగులో ఎందుకు దర్శనమిస్తూ ఉంటారో మీకు తెలుసా? ఒక్కసారి ఈ కథ వినండి. ఒకరోజు సీతామాత నుదుటిన సింధూరం పెట్టుకుంటూ ఉండగా హనుమంతులు వారు అది చూసి ఇలా అంటారు, అమ్మా మీరు సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు అని. అప్పుడు సీతామాత చిన్న చిరునవ్వుతో ఇలా అంటారు, ఈ సింధూరం నేను పెట్టుకోవడం వల్ల నా రాముడికి ఎటువంటి ఆపద రాదు, ఎలాంటి కష్టం నా రాముడికి రాదు అని చెప్తుంది. అది విన్న హనుమంతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్న సింధూరం మొత్తాన్ని తీసుకుని తన శరీరం మొత్తాన్ని పూసుకుంటారు. అప్పుడు సీతామాత అది చూసి ఎందుకు హనుమ ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు హనుమ ఇలా అంటారు, మీరు కేవలం ఈ సింధూరాన్ని మీ నుదుటి మీద పెట్టుకుంటే నా శ్రీరామచంద్రుడు సంతోషంగా ఉంటారు. నేను మొత్తం నా శరీరం అంతా ఈ సింధూరం పూసుకుంటే నా స్వామి ఇంకా ఆనందంగా ఉంటారు, ఇంకా సంతోషంగా ఉంటారు కదా అని అంటారు. అది విన్న సీతామాత హనుమంతుడి యొక్క భక్తిని చూసి చాలా ముచ్చటపడతారు. ఇది హనుమంతుడి రామభక్తి గొప్పతనం. ఈ కథను బట్టి రాముడి యొక్క సంతోషం కోసం, రాముడి యొక్క ఆరోగ్యం